बीआरएस लीडर और भारत जागृति के सदस्य कविता ने जुमा को कहा कि भारत जागृति मरकज और रियासत की हुकूमतों पर बीसी बरादरियों की तरक्की के लिए किए गए वादों को पूरा करने के लिए दबाव बढ़ाती रहेगी। रियासती कानून साज असम्बली के अहाते में ज्योतिराव फूले का मुजस्सिमा नस्ब करने के मुतालबे पर एक गोल मेज कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि हुकूमत इस बात को यकीनी बनाएगी कि अजीम समाजी जहदकार के मुजस्सिमे की 11 अप्रैल तक नकब कुशाई की जाए। उन्होंने कहा कि भारत जागृति अपने आगाज से ही मुतअद्दिद मसाइल पर अनथिक जद्दोजहद कर रही है। यह पसमानदा तबकात के काज के लिए तेज तर अंदाज में लड़ता रहेगा। जागृति ने खवातीन के तहफुजात के लिए जद्दोजहद की थी। ये ओबीसी खवातीन के कोटे के लिए खुलूस नीयत से लड़ रही हैं। तंजीम की तरफ से डाला जाने वाला दबाव हुकूमत को एक्शन मोड में डालने में मददगार है। इस तंजीम ने गुज़िश्ता साल खवातीन रिजर्वेशन बिल की लड़ाई को आगे बढ़ाने में अहम किरदार अदा किया था। हर तरह से असम्बली के अहाते में ज्योतिराव फूले का मुजस्सिमा नस्ब किया जाना चाहिए। तंजीम ने गैर मुनक़सिम आंध्र प्रदेश में अम्बेडकर के मुजस्सिमे की तनसीब के लिए जद्दोजहद की थी और वो इस मुतालबे को तस्लीम कराने में कामयाब हुई थी। कविता ने कहा कि स्पीकर को एक मेमोरेंडम पेश किया गया और तमाम एमएलए, एमएलसीज और एमपीज की हिमायत हासिल की जा रही है। जब से तेलंगाना को रियासत का दर्जा मिला है, भारत जागृति सरकारी तौर पर समाजी जहदकारों की सालगिरह का एहतमाम कर रही है। बीआरएस हुकूमत ने बीसी को मार्केट कमेटियों में रिजर्वेशन देने पर गौर किया था। बीआरएस हुकूमत ने इस पर रुपये खर्च किए थे। बीसी कम्युनिटीज की तरक्की पर 50,000 करोड़ रुपये खर्च किए। भारत जागृति की रहनुमा के कविता के जरिए उठाए गए मकसद के लिए अपनी हिमायत का भी वादा किया है। उन्होंने कहा कि भोले के मुजस्सिमे की तनसीब की तहरीक को बीसी के लिए मुत्तहिद करने वाला अनासिर होना चाहिए, लेकिन भापोले सिर्फ बीसीज और एससीज के लिए नहीं थे। वो एक ऐसे रहनुमा थे जिन्हें हिंदुस्तान में तमाम कम्युनिटीज पसंद करते थे। इక్కడికి సపోర్ట్ ని వ్యక్తం చేస్తున్నారు। మద్దతు లేకను ఒకటి అవకాశం ఉంటే ప్రభుత్వానికి పంపగలిగితే మేము చాలా సంతోషిస్తాం। అది మీ పార్టీలలో డిస్కషన్ చేసుకొని ఎట్లా చేయాలన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం। ఇక్కడికి రానటువంటి పార్టీలను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ యొక్క మంచి అంశం కాబట్టి అందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం। అట్లానే కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే చాలా అంశాలు వచ్చినాయి। అందులో చాలా మంది ముందు నుండి చెప్పింది ఏంటంటే హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ పెడితే సరిపోదు, ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగాలన్నారు। అట్లానే యూనివర్సిటీలన్నిట్లో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరగాలన్నారు। వాటిని జరుపుకుంటూ వెళ్దాము। అట్లానే ఒక మహాధర్నా చేయాలి ఇందిరా పార్క్ వేదికగా అనేటటువంటి ఆలోచన చాలా మంది ఇదివరకు మాట్లాడినప్పుడు చెప్పినారు। దాన్ని కార్యాచరణలో భాగంగా ఇక్కడ చెప్తా ఉన్నాం। డేట్స్ గానే ఏవి కానీ డిసైడ్ చేయలేదు। దీనిలోంచి ఇంకో కమిటీ వేసుకున్న తర్వాత అవన్నీ నిర్ణయం చేయడం జరుగుతుంది। అట్లానే గ్రామ గ్రామాన పూలే యొక్క సిద్ధాంతాలని వారి యొక్క ఐడియాలజీని చెప్పేటటువంటి ఆలోచన ఎట్లా చేస్తాం, క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణం ఎట్లా చేస్తామని ఆలోచన చేసినప్పుడు కొన్ని సూచనలు వచ్చినాయి। ఒకటి, ప్రతి గ్రామం నుంచి కూడా మినిమం 10 to 15 పోస్ట్ కార్డ్స్ స్పీకర్ గారి పేరు మీద పంపించడం, అంటే పార్టిసిపేషన్ ప్రజలది పెంచేటటువంటి ప్రయత్నం, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం, మెసేజ్ క్యాంపెయిన్ చేయడం, ఈమెయిల్ క్యాంపెయిన్ చేయడం, ఇట్లాంటి చాలా సూచనలు వచ్చినాయి ఇదివరకు మాట్లాడినప్పుడు। వాటన్నిటిని కూడా క్రోడీకరించి కొన్ని పర్ఫెక్ట్ కార్యాచరణ ఈ రౌండ్ టేబుల్ నుంచి వచ్చే డిస్కషన్ ఇంకా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, వచ్చిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది। బట్ ఓవరాల్గా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ చేయడం, ఇందిరా పార్క్ దగ్గర డేట్ ఆలోచన చేసుకున్నాక మహాధర్నా చేయడం, ఏప్రిల్ 11 లోపల మనం ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ని ప్రభుత్వం నుంచి రాబట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేయాలనేటటువంటిది ఒక ఆలోచన। మళ్ళీ ఒకసారి ఇంత మంచి వేదికను చాలా శాంతియుతంగా మీ అభిప్రాయాలు చెప్పి అద్భుతంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే, ఇట్లాంటివి చాలా ఉంటాయి। అన్నిట్లో పాల్గొనడానికి ఓపికతోని సహనంతో అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా